అందరికీ నమస్కారం. జీవితం మనకు కొన్నిసార్లు పుల్లగా ఉండే నిమ్మకాయలిస్తుందని అంటుంటారు కదా. మరి ఆ పుల్లని అనుభవాలని తీయని అవకాశాలుగా ఎలా మార్చుకోవచ్చో ఈరోజు మనం సరదాగా మాట్లాడుకుందాం. రండి, ఈ ప్రయాణంలో నాతో పాటు కలిసి ద లెమనేడ్ మైండ్ సెట్ అనే ఒక అద్భుతమైన ఆలోచన గురించి తెలుసుకుందాం. ఒక్క క్షణం ఆలోచించండి. జీవితం ఎప్పుడైనా పుల్లగా అనిపించిందా? బహుశా అది స్కూల్లో పరీక్ష సరిగ్గా రాయలేదని కావచ్చు, లేదా మనం అస్సలు ఊహించని ఒక కష్టం రావడం కావచ్చు. మనందరి జీవితంలో ఇలాంటి క్షణాలు వస్తూనే ఉంటాయి కదా. సరే, మన కథలో మొదటి భాగానికి వచ్చేద్దాం. ఇక్కడ మనం జీవితం మనకు ఇచ్చే నిమ్మకాయల గురించి, అంటే మన కష్టాల గురించి కాస్త మాట్లాడుకుందాం. అసలీ నిమ్మకాయలు అంటే ఏంటి అంటే, అవి మన జీవితంలో ఎదురయ్యే ఊహించని పుల్లని అనుభవాలన్నమాట. ఉదాహరణకు, ఎంతో కష్టపడి చదివినా పరీక్షలో అనుకున్న మార్కులు రాకపోవడం, లేదా మన దగ్గరి స్నేహితులతో చిన్న చిన్న గొడవలు రావడం, ఇలాంటివన్నీ మన జీవితంలోని నిమ్మకాయలే. అయితే ఇక్కడే అసలు విషయం ఉంది. మనకెదురయ్యే సమస్యలు కాదు, వాటికి మనం ఎలా స్పందిస్తామన్నదే చాలా ముఖ్యం. ఆ పుల్లని నిమ్మకాయని చూసి బాధపడుతూ కూర్చుంటామా, లేక దాంతో ఏదైనా కొత్తది తీయనిది చేస్తామా? ఒక సమస్యను ఎదుర్కొన్నప్పుడు మన ఆలోచనలు రెండు దారుల్లో వెళ్తాయి. ఒకటి మనల్ని అక్కడే ఆపేస్తుంది, కాని మరొకటి మనల్ని ముందుకు నడిపిస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ చూడండి, రెండు రకాల ఆలోచనలు ఉన్నాయి. ఒకటి పాత ఆలోచన. అదెలా ఉంటుందంటే, ఎప్పుడూ కష్టాల గురించి ఫిర్యాదు చేయడం, అంతా నా కర్మ అనడం, లేదా ఇతరుల వల్లే ఇలా జరిగిందని నిందించడం. ఇక రెండోది కొత్త ఆలోచన. ఇది చాలా భిన్నంగా ఉంటుంది. సరే, జరిగింది, దీని నుంచి నేను ఏమి నేర్చుకోవచ్చు అని అడుగుతుంది. ప్రతి సవాలును ఒక అనుభవంగా మార్చుకుంటుంది. ఈ చిన్న ఉదాహరణ చూద్దామా? రాహుల్, ఆశ ఇద్దరూ ఒకే పరీక్షలో ఫెయిలయ్యారు. ఆశ పాత ఆలోచనతో చాలా నిరాశపడిపోయింది. అయ్యో, నా భవిష్యత్తు నాశనమైపోయింది అని ఏడుస్తూ కూర్చుంది. కాని రాహుల్ ఏం చేశాడో చూడండి. అతను కొత్తగా ఆలోచించాడు. తన తప్పులు ఎక్కడున్నాయో చూసుకుని వాటినుంచి ఒక పాఠం నేర్చుకున్నాడు. ఆ ఓటమిని గెలుపుకు మొదటి మెట్టుగా మార్చుకున్నాడు. చూశారా, సమస్య ఒకటే, కాని ఇద్దరి ఆలోచనలు వేర్వేరు ఫలితాల్నిచ్చాయి. సరే, ఇవన్నీ వినడానికి బాగున్నాయి, కాని నిజ జీవితంలో ఇది పనిచేస్తుందా అని మీకనిపించొచ్చు. ఖచ్చితంగా పనిచేస్తుంది. దానికి కొన్ని మంచి కథలు విందాం రండి. అనగనగా ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. తన పొలంలో ఒక పెద్ద నిమ్మ చెట్టు ఉండేది. కాని దాని కాయలు ఎంత పుల్లగా ఉండేవంటే ఎవ్వరూ వాటిని తినేవారు కాదు. పాపం ఆ రైతు ఈ చెట్టు వల్ల ఏ లాభం లేదని అనుకుని దాన్ని నరికేయాలని నిర్ణయించుకున్నాడు. రైతు అలా నిరాశగా ఉన్నప్పుడు అతని భార్యకి ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఆగండి అంది. ఈ కాయలు తినటానికి పుల్లగా ఉంటేనేం, మనం వీటితో చల్లని తీయని నిమ్మరసం తయారు చేద్దాం అంది. చూడండి, సమస్యను చూసే కోణం మారగాని ఎంత మంచి పరిష్కారం దొరికిందో. అంతే, ఆ రైతు దంపతులు రుచికరమైన నిమ్మరసం తయారుచేసి అమ్మడం మొదలుపెట్టారు. అందరూ ఇష్టంగా తాగేవారు. పనికిరాదు అనుకున్న ఆ పుల్లని నిమ్మచెట్టే వాళ్లకొక మంచి వ్యాపారంగా మారింది. ఎంత అద్భుతం కదా! వాళ్లు సమస్యను చూసి ఆగిపోలేదు, దానిలో ఉన్న అవకాశాన్ని పట్టుకున్నారు. ఈ ఆలోచన కేవలం చిన్న కథలకే కాదు, టయోటా లాంటి పెద్ద పెద్ద కంపెనీలకు కూడా వర్తిస్తుంది తెలుసా? ఒకప్పుడు టయోటా కంపెనీ చాలా కష్టాల్లో ఉండేది. డబ్బులు లేవు, వస్తువులు లేవు. కాని వాళ్లు భయపడలేదు. ఆ కష్టాలనే అవకాశాలుగా మార్చుకుని వృధాను తగ్గించడానికి ఒక కొత్త అద్భుతమైన పద్ధతిని కనిపెట్టారు. అందుకే ఈరోజు ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన కార్ కంపెనీలలో ఒకటిగా నిలిచింది. ఈ కథలన్నీ విన్నాక మనక్కూడా మన జీవితంలో ఇలా చెయ్యాలనిపిస్తుంది కదా. సరే, మరి మన సొంత నిమ్మరసాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీన్ని మనం మన లెమనేడ్ రెసిపీ అని సరదాగా పిలుచుకుందాం. ఇది చాలా సింపుల్, 3 స్టెప్స్. మొదటిది, అసలు సమస్య ఏంటో స్పష్టంగా ఒకచోట రాయండి. రెండోది, ఈ అనుభవం నుంచి నేను నేర్చుకోగల పాఠం ఏంటి అని ప్రశ్నించుకోండి. ఇక మూడోది, ఇప్పుడు నేను దీనికోసం తీసుకోగల ఒక మంచి పని ఏంటి అని ఆలోచించి దాన్ని మొదలుపెట్టండి. మనం ఈరోజు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ముగించే ముందు ఒక తీయని విషయాన్ని గుర్తు చేసుకుందాం. ఒక్క క్షణమాగి మాటలు వినండి. దుర్గాసర్ చెప్పిన ఈ మాటలు, గొప్ప వ్యక్తులు సమస్యలను చూసి పారిపోయేవాళ్లు కాదు, గొప్ప వ్యక్తులు ఆ సమస్యలనే శక్తివంతమైన అవకాశాలుగా మార్చుకునేవాడు. ఎంత అద్భుతమైన ఆలోచన కదా! ఈ రోజు నుండి మనం కూడా ఇలాగే అనుకుందాం. మన జీవితంలోని ప్రతి సవాలు నేర్చుకోవడానికి,
ఎదగడానికి, ఇంకా బలంగా మారడానికి వచ్చిన ఒక అవకాశం. గుర్తుంచుకోండి, రోజూ చిన్నగా నేర్చుకోవడం ఒకరోజు పెద్ద విజయాన్ని అందిస్తుంది. మరి మీ జీవితంలోని ఏ నిమ్మకాయను మీరు ఈరోజు నిమ్మరసంగా మార్చబోతున్నారు? ఆలోచించండి.